Hello everybody, welcome back to my channel. So here is the part 2 of our Thailand trip andi. So third day in Pattaya shopping పెట్టుకున్నాం అనమాట. We didn't explore much. సో ఫోర్త్ డే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బీచ్కి వెళ్ళాము. నేను చెప్పాను కదండి బిఫోర్ వీడియోలో. సో రెక్లైనర్స్ ఉంటాయి 100 బాత్ పర్ పర్సన్ పర్ డే అని. సో ఆఫ్టర్నూన్ రెక్లైనర్స్ తీసుకొని సో ఈవినింగ్ సన్సెట్ వరకు కూర్చున్నాం అనమాట. సో సన్సెట్ చూసేసాక ఒక సీ ఫుడ్ పిజ్జా అయితే ట్రై చేసాము. సీ ఫుడ్ పిజ్జా ట్రై చేసి బీచ్కి ఎదురుగానే ఒక బార్ ఉంటుందన్నమాట. సో ఆ బార్కి అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ చాలా తొందరగా ఫ్రెండ్స్ని చేసుకుంటారు. సో బార్లో మాకు ఒక ఆమె పరిచయం అయింది. తను ప్రామిస్ తీసుకుంటుందన్నమాట. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను కలవాలి అని. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్యాంకాక్ స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్కి అయితే పటాయానే ఇష్టం. సో బ్యాంకాక్ నా కోసం వేస్తున్నారనమాట. సో బ్యాంకాక్ నుంచి పటాయా క్యాబ్ అయితే దొరకలేదు మాకు. సో ఫ్యూయల్ క్రైసిస్ వల్ల ఏం రావట్లేదు అని అయితే చెప్పారు. సో మేమైతే బస్ తీసేసుకున్నాం. బస్ తర్వాత మెట్రో తీసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోయాము. Jolly guy, life anta happy guy, sakitam safi guy. Because the life is so nice, come celebrate all the way. Kumbale sagali, kundalo pongali, rojanta rangeli holi. Oh ho ho, oh ho ho, oh ho ho. సో ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దగ్గరలో ప్లాటినం ఫ్యాషన్ మాల్ అని ఉంటే ఆ మాల్ అయితే చూసేసామండి. సో మేము ఆల్రెడీ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకెక్కడ వెళ్ళడానికి కుదరలేదనమాట. సో క్లోజ్ పోయి ఒక మాల్ ఉంటే ఆ మాల్కి వెళ్ళాము. ఇంకా ఇది సిటీ కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ పర్ డే 1 or 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయ్యింది మాకు అవుట్ ఆఫ్ 2 days. నెక్స్ట్ డే అయితే ఇక్కడ వాట్ పూ అని ఒక బుద్ధిస్ట్ ఫేమస్ టెంపుల్ ఉందండి, బిలాంగ్స్ టు బుద్ధ. సో ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో యాక్చువల్లీ దట్ ఈస్ క్లోజ్ బై టు అవర్ హోటల్. ఓన్లీ 15 kilometers ఉంది. సో 15 kilometersకి కూడా మాకు ఈ ట్రాఫిక్లో వెళ్ళడానికి అయితే ఒక 1 hour పట్టింది. ఎందుకంటే క్యాబ్ అతను చెప్పేది ఏంటంటే సో బ్యాంకాక్లో ట్రాఫిక్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ ఆఫీస్ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ది ఐటీ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. సో మేమైతే బుద్ధిస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఈ చిన్ని లైఫ్ నీదే, సరదాగా సాగాలి, జారిపోతే రాదే, చెలరేగిపోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకొని చిలిపి పనులే శృతి మించని
చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి జారిపోతే రాతే చెలరేగిపోవాలి హే మీటి మీటి ఊహలతోటి జిందగీతో జట్టు కట్టి చోటి చోటి ఆనందాల చెయ్యిలూటి ఆ టెంపుల్ తర్వాత అయితే నియర్ బై ఇంకో మాల్ ఉంటే ఆ మాల్కి వెళ్ళామండి. సో వెదర్ కూడా చాలా వామ్ ఉంది. సో ఒక అవుట్డోర్ ఒక ఇండోర్ ప్లేస్ అన్నట్టు పెట్టుకున్నాము. సో ఈ మాల్ వచ్చేసి ఆ టెంపుల్కి ఓన్లీ 18 కిలోమీటర్స్లో ఉండే. దిస్ ఇస్ కాల్డ్ ఐకాన్ సిఎం మాల్ అని. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాల్స్ ఇన్ ఏషియా అంట. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే మాల్లోనే లేదు, ఒక ఎయిర్పోర్ట్ పెద్ద పెద్ద దుబాయ్ ఎయిర్పోర్ట్, సింగపూర్ ఎయిర్పోర్ట్స్ అట్లా పెద్ద ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట. సో ఇక్కడ మాకు ఈజీగా 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసాం. దాని తర్వాత అయితే చైనా టౌన్ వెళ్ళి లంచ్ ట్రై చేసాము. సో అప్పటికే నైట్ అయిపోయింది. సో ఒక నైట్ వాక్ వెళ్ళిపోయి నెక్స్ట్ డేకి అయితే రెడీ అయిపోయామండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. జారిపోతే రాతే చెలరేగిపో వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ద థాయిలాండ్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్ మాకైతే బయట ట్రై చేయడానికి టైం అస్సలు కుదరలేదు. సో అందుకని ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం అనమాట. సో మ్యాంగో స్టిక్కీ రైస్ ఏంటంటే మ్యాంగో స్లైసెస్ కట్ చేసి రైస్లో పైన గార్నిష్కి ఒక మూందాలు చిన్న ప్యాకెట్ ఇచ్చారు. ఇంకా ఒక చిన్న కప్లో కర్డ్ ఇచ్చారనమాట. సో అదైతే ట్రై చేసేసాం. జానో యార్ జానో ఓ నవ్వులేదేదో యార్ బదలే జోడో యార్ బాకీ సబ్ బేటికా సో మాకైతే అబుదాబిలో ఒక 7 hours లేయర్ ఉందండి. సో ఒక లాంచ్ అయితే తీసుకొని డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట బిఫోర్ వి టేక్ సెకండ్ ఫ్లైట్. డబ్లిన్ అయితే సండే ఆఫ్టర్నూన్ 12:30కి రీచ్ అయిపోయామండి. డీలేస్ కానీ అట్లా ఇష్యూస్ ఏం లేదనమాట. సో ఇట్ వాజ్ అ నైస్ ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రమ్ టుమారో వీఆర్ బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.